లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ జయదేవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన అందరికీ స్వాగతం, మనస్ఫూర్తిగా సుస్వాగతం. ఇది ఇప్పుడు మూడవ కాంబినేషన్ జయదేవ్. ఆల్రెడీ సాంగ్స్ అన్ని వినేసాం, మ్యాంగో మ్యూజిక్లో రిలీజ్ అయిపోయాయి. బట్ ఈరోజు ఆ సాంగ్స్కి సంబంధించిన బ్యూటిఫుల్ విజువలైజేషన్స్ చూడబోతున్నాం. సో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి ముందుగా నిర్మాత గారు పివిపి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్రముఖ నిర్మాతలు బెల్లంకొండ సురేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు ఎస్వి కృష్ణారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు మరియు మాజీ మంత్రివర్యులు సత్యనారాయణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో అందరూ వేదిక మీదకి వచ్చేసి సో లాంచ్ చేసేద్దామా అమ్మా. థ్యాంక్ యూ ఫర్ 1S. ఓకే ప్లీజ్ సార్. Super. It's an important day for the Ganta family. Wishing Ganta Ravi a grand success and a grand welcome to the Telugu film industry. He's looking spectacular. The couple is looking adorable. Malvika, welcome aboard to the industry. I wish you guys wonderful times ahead and continued success. Ashok Garu, the production values are as tall as you are, looking fabulous on screen. And I believe 30th is the big day. And Jayant, a dear friend, I know you made some marvelous landmark movies in the past, and I'm sure this one will be another big one, another feather in your cap to your brilliant repertoire. ఆ హీరోకు తగ్గ సబ్జెక్ట్ తీసుకొని ఈ సినిమా కూడా హ్యాట్రిక్ హిట్ తోటి జయంత్ గారు రీమేక్లకు శ్రీకారం చుట్టూ ఈ సినిమా డెఫినెట్ పెద్ద హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా గంటా రవి హీరోగా మా ఎస్టాబ్లిష్ అయి తెలుగు చలనచిత్ర సీమలో బాగా గంటా శ్రీనివాసరావు గారు పాలిటిక్స్లో ఉంటే సినిమాలో గంటా రవి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ రవి. గంటా శ్రీనివాసరావు గారు పొలిటిక్స్లో ఈజ్ ద హీరో, నో డౌట్. ఆయన అబ్బాయి గంటా రవి, వీఆర్ నౌ వాచింగ్ హిమ్ ఆన్ ద స్క్రీన్ యాజ్ ఎ హీరో. అతనిలో మోస్ట్ ఎనర్జిక్ కంటెంట్ బాగా కనిపిస్తోంది. పైగా అసలు ఆ ఫిజిక్లోనే ఒక రకమైనటువంటి మాస్ ఉంది. సో అంత మాస్ని బాగా డీల్ చేయగలగడం అనేటటువంటిది జయంత్ గారికి వెన్నతో పెట్టిన విద్య. కారణం ఏమిటి అంటే ఆయన అటు ప్రభాస్ని ఈశ్వర్లో ట్యాకిల్ చేసిన విధానం కానీ, లేదా ఆయన చేసినటువంటి సినిమాలు కానీ ప్రతిదీ కూడా సంథింగ్ స్పెషల్. ఇవాళ రవి మొట్టమొదటిసారిగా పేరులోనే జయదేవ్ అంటే జయంతో ప్రారంభమైంది. సినిమా సూపర్ హిట్. 2000 పాట చూస్తూ ఉంటే ఆ రోజుల్లో అడుగు రాముడో దసరా బుల్లోడ్లోనో ఈ రకమైన సాంగ్స్ చూసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఈ రకమైన సాంగ్స్ మాకు కష్టంగా ఉంది. లంగా ఓనితో పల్లి వాతావరణంలో చెట్ల కింద సాంగ్ చేసిన జైన్ గారికి నా ప్రత్యేక అభినందనలు. ఇది ఫస్ట్ సూపర్ డూపర్ అవుతుంది, నో డౌట్. ఇప్పుడు సెకండ్ సాంగ్ వీడియో కూడా లాంచ్ చేసుకుందాం. సూపర్. సో ఆ సెకండ్ సాంగ్ వీడియోని లాంచ్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రముఖ నిర్మాతలు సి కళ్యాణ్ గారిని సాధారణంగా వేదిక మీద. అలాగే డైలాగ్ రచయితలు పరుచూరి బ్రదర్స్, అందులో ముందుగా పరుచూరి వెంకటేశ్వరరావు గారిని,
అలాగే పరుచూరి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాధారణంగా పూలగుచ్చంతో స్వాగతం పలుకుతారు పరుచూరి వెంకటేశ్వర గారు, అలాగే పరుచూరి గోపాలకృష్ణ గారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ సురేష్ బాబు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి శ్రీ వేణుగోపాలాచారి గారిని కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మీరందరూ కలిసి ఒక్కసారి లాంచ్ అంటే సార్ సెకండ్ సాంగ్ లాంచ్ చేసుకుందాం. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. 1 2 3. నువ్వుండిపో నా ఆశలోనా, నువ్వు నిండిపో నా శ్వాసలోనా. నా మనసు పొంగిపోదా నువ్వన్న మాటకి, నీ మీద వాలిపోదా ఇలా మాటి మాటికి. మనసే ఎవరి మాట వినదే, వింటే దాన్ని మనసు అనరే. నచ్చిన మనసు ఎక్కడుంటే అక్కడే వాలుతుందిలే. మనసే ఎవరి మాట వినదే, వింటే దాన్ని మనసు అనరే. నచ్చిన మనసు ఎక్కడుంటే అక్కడే వాలుతుందిలే. నువ్వు నిండిపో నా శ్వాసలోనా. నా గుండెలో దుల్లోకి నువ్వు తొంగి చూసిందేది, చూస్తే కదాలోనున్నది నువ్వేనని తెలిసే. ఈ సంగతి ఇప్పుడేగా చెప్పింది నీ మదే. మనసే ఎవరి మాట వినదే, వింటే దాన్ని మనసు అనరే. నచ్చిన మనసు ఎక్కడుంటే అక్కడే వాలుతుంది. హరితేజ మెగాస్టార్ చిరంజీవి గారు మన ముందు రానే వచ్చారు. సో అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ మన మధ్యలో ఉన్నారు. సో దానికంటే ముందు వారిని పిలిచేదానికంటే ముందు మన గెస్ట్లు మాట్లాడతారు. జయదేవ్ సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అవుద్ది. జయంత్ గారిని డైరెక్టర్గా పెట్టుకోవటం, వాటికి మించి పక్కన పదునైన బాణాలు గుచ్చేదానికి పరుచూరు సోదరులు ఉండటం, ఇలాగా ఈ సినిమాలో ప్రతి ఒక్కటి సెంటిమెంట్గా సక్సెస్కి బాటలేసినటువంటి సినిమా. ఈశ్వర్ ఎంత పెద్ద హిట్ అయ్యి ఆ హీరోకి ఎంత పెద్ద పేరు వచ్చిందో దాన్ని మించి జయదేవ్ సినిమా సూపర్ హిట్ అయ్యి రవికి, అశోక్, ఎంటైర్ టీంకి మంచి పేరు వస్తుంది. తెలుగు సినిమా చరిత్ర చూసుకుంటే మంచి పోలీస్ ఆఫీసర్ కథ అనేది ఎప్పుడు విజయాన్నే సాధించింది. మీరు ఒక అకుశం చూసినా, ఒక కర్తవ్యం చూసినా, ఒక ప్రతిధ్వని చూసినా, ఓ రౌడీ ఇన్స్పెక్టర్ చూసినా, ఒక స్టేట్ రౌడీ చూసినా, ఏదైనా చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా ఉంటే ఆ చిత్రం విజయం అందుకుని తీరుతుంది. ఆ కోవలో
మా గంటా రవి ఈ చిత్రం కూడా విజయం అందుకుని తీరుతుంది. గంటా రవి మీరు గుర్తుపట్టారో లేదో, ఆ ముఖం చూస్తా అంటే తమిళ్ స్టార్ హీరో గారు నెపోలియన్ లాగా ఉన్నాడు. అంతా నాకు చూస్తాడు నెపోలియనే లా కనపడుతున్నాడు. అతని మూమెంటు అతనిలాగా ఇతను ఎక్కడో చూస్తా సడన్గా గుర్తొచ్చింది నెపోలియన్ లాగా ఉన్నాడు అని. సో అతను అద్భుతం ఎంపీ, కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. అంత అదృష్టవంతుడు అతను. ఆ పోలికలు అంటే మీ నాన్న పోలికలు ఆయనకు ఉన్నాయని మాకు తెలియదు. మా తమ్ముడు చెప్పినట్టుగా గంటా శ్రీనివాసరావు గారు రాజకీయాల్లో వెళ్ళాడు, గంటా రవి గారు సినిమాల్లో వెళ్తాడు తెలిసింది అది చూడగానే. Jaydev is a very close friend of my son, Abhiram. I'm very, very happy today, and I wish both the father and son have great success in this film. Congratulations, Ravi. To Jayant and to Ashok, both my good friends and my cousin. All the best, Jayant. All the best, Ashok. మనం చాలామంది ఫస్ట్ హీరోలను చూసాం ఫస్ట్ జనరేషన్స్లో. ఈవెన్ దో వాళ్ళు ఫ్యామిలీ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఆ కొత్తదనం ఉంటుంది. బట్ ఈ బాబులో రవిలో అంటే చిన్ను ఈజ్ లుకింగ్ వెరీ ప్రొఫెషనల్, రియలీ యాక్టర్ బాన్ యాక్టర్గా కనిపిస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మేము 1983లో చిరంజీవి గారికి ఖైదీ రాసినప్పుడు అది సూపర్ హిట్ అయింది. కానీ అప్పటికే ఆయన స్టారు మెగాస్టార్ అయ్యారు కనుక ఒక రకమైన సంతోషమే. కానీ కథానాయకులు ఇంట్రడ్యూస్ చేసే ఆ ఫస్ట్ సినిమా మేము రాసే అవకాశం అనేది ఫస్ట్ మాకు కల్పించింది డి రామానాయుడు గారు. ఆయన ఎక్కడో ఉన్నారు పైలోకంలో. ఆయనకి కృతజ్ఞత ఎందుకు చెప్తున్నానంటే, అప్పటి నుంచి మేము వెంకటేష్ బాబు ఫస్ట్ సినిమా రాసాం, తర్వాత మహేష్ బాబు రాజకుమారుడు రాసాం, ఆ తర్వాత ఇదే సంస్థ నిర్మించిన అశోక్ కుమార్ రాసించిన ప్రభా సినిమా ఈశ్వర్ రాసాం, ఆ తర్వాత శ్రీకాంత్ ఫస్ట్ సినిమా రాసాం. అలాగే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన వినోద్ కుమార్ ఫస్ట్ సినిమా మౌన పోరాటం రామోజీ ఫిల్మ్స్ తీసింది, అది రాసాం. సో వీళ్ళందరికీ మా ఫస్ట్ సినిమాలు సూపర్ హిట్లు అయినాయి కనుక మా సెంటిమెంట్ ఏంటంటే ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలి అని. ఇందులో మామూలుగా మా తమ్ముడిని అడుగుతారు అందరూ, ఇదే చిరంజీవి గారి సినిమా అయితే ఒక డైలాగ్ కొట్టుకురు డైలాగ్ చెప్పేదాకా వదిలేవారు కాదు మా వాడిని. సో మా ఆనవాయితీని ఎందుకు కట్ చేయాలి, వాడి చెప్పాల్సిన డైలాగ్ నేను చెప్తాను. కాకపోతే అంత కంచు కంఠంలో ఉండకపోవచ్చు కానీ స్పిరిట్ ఆఫ్ ది డైలాగ్ అర్థమవుతుంది. విలన్ మన వినోద్ కుమార్ అంటాడు, హీరో అరెస్ట్ చేయడానికి వస్తాడు, సూర్యుడు ఎండ పడని చోటు నా అధికారం లేని చోటు ఈ ఏరియాలో లేదు అంటాడు విలను. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా అరెస్ట్ చేసే అధికారం ఒక్క పోలీసుకే ఉందరా, అందుకే వచ్చా. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అనిపించుకున్నటువంటి మోహన్ బాబు గారికి స్వాగతం. హార్టీ వెల్కమ్ మోహన్ బాబు గారు. థర్డ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేద్దాం. ఒక్కసారి అందరూ కలిసి లాంచ్ అని ఒక మాట అంటే మనం థర్డ్ సాంగ్ కూడా లాంచ్ చేసుకుందాం సార్. నా ఫేస్ చూసి బుక్ అయ్యాక ఫేస్బుక్ పుట్టింది, నా కత్తర బిత్తర చూపుల సోకు ట్విట్టర్ కాపీ కొట్టింది, నా సైగల్ అర్థం చేసుకోవడానికి గూగుల్ పుట్టింది, నా గూగుల్ సబ్బులు చూసి యాపిల్ ఐఫోన్ వచ్చింది, నా పెదవి కొరికితే యాహూ అన్న పదవి పట్టింది, లల్లల్లల్లల్లల్లై చెమ్మకి చెల్లో ముంబైకా, లల్లల్లల్లల్లల్లై కామై చెమ్మకి చెల్లో ముంబైకా, లల్లల్లల్లల్లల్లై కామై చెమ్మకి చెల్లో ముంబైకా. మనసైనా వచ్చిన దానా ఒక మాటుంది వింటావా, సిగ్గుపడే ఓ చిల్లకమ్మ కంది చేనుంది పోదామా. ఈ సినిమా దొంగతనంగా చూసేశాను. సినిమా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఆడుతుంది. దీనికి ఫస్ట్ కంగ్రాచులేషన్ చేయాల్సింది మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్
జయంత్. జయంత్ హ్యాస్ డన్ వెరీ 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 గుడ్ జాబ్. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోల్ని తో పాటు డైరెక్ట్ చేసిన మనిషి. ఇది అవలీలగా ఎలా కావాలి జనానికని ఆ విధంగా తీయటం జరిగింది. సో 3 songs లాంచ్ అయిపోయాయి కాబట్టి సక్సెస్ఫుల్గా 4th song కూడా లాంచ్ చేసేసుకుందాం. సో ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. లాంచ్. ఓ నవ్వులో ఇంతుందా ఇంతుందా, నేనెప్పుడు ఊహించని వింతుందా. ఓ నవ్వులో ఇంతుందా ఇంతుందా, నేనెప్పుడు ఊహించని వింతుందా. దీపాలనే మురిపించేంతగా, దీపావళే చునపోయేంతలా, నవ్వు నా మీద వచ్చే వాలిందా, నాలో ప్రాణాన్ని భుయ్యాలు పిందా. ఓ నవ్వులో ఇంతుందా ఇంతుందా, నేనెప్పుడు ఊహించని వింతుందా. ఎంతో కాలం నుంచి నేను ఎప్పుడూ టీవీల్లో చూసే సినీ ప్రముఖుల్ని ఇక్కడ చూడటం జరిగింది. చాలా సంతోషం. ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు బి సూపర్ సక్సెస్ బికాస్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద యాక్టర్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ ఇట్ పర్ఫెక్ట్లీ merges with the acting situation which commands that. He's a police officer, so it's very nice. So I'm very sure and he will bring a lot of laurels to Visakhapatnam. Ee cinema success aithe avutundi, మా విశాఖపట్నం అందరూ కూడా మేము గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇండస్ట్రీలో సినిమా ఒక హీరోని లాంచ్ చేయాలంటే ఇద్దరు గోల్డెన్ హ్యాండ్స్. ఒకటి రాఘవేంద్రరావు గారు, అట్లాగే 2 జేన్సీ పరాంజీ గారు. అట్లాంటి ఒక గోల్డెన్ హ్యాండ్తో హీరోగా లాంచ్ అవుతున్నందుకు నిజంగా గంటా రవి చాలా లక్కీ. నెక్స్ట్ ఇక్కడున్న గెస్టులు చూస్తుంటే ఒక్కొక్క ఆడియో ఫంక్షన్కి యాక్చువల్గా ఒకే చీఫ్ గెస్ట్గా వస్తారు. అలాంటి ఇంతమంది పెద్దలందరినీ ఒక చోటకి తీసుకొచ్చి ఒక ఆడియో ఫంక్షన్కి తీసుకొచ్చిన గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంటైర్ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ డాడీ ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే మోర్ రెస్పాన్సిబిలిటీ ఈ రోజు నుంచి నీకు వస్తుంది. అందుకని నువ్వు డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటావు అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్లాగే ఎంటైర్ టీం, జయదేవ్ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సినిమాలో ఇంత ఇంటెన్సివ్గా ఒక హీరోని చూడటం నేను ఇదే ఫస్ట్ టైం. రవి, ఆల్ ది బెస్ట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా జయంత్ ఎంత గొప్పగానో ఈ సాంగ్స్ పిక్చరైజ్ చేసిన విధానం, అలాగే నా సోదరుడు మణి ఎంతో గొప్ప సౌండింగ్ వల్ల చాలా రోజుల తర్వాత వినటం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ రవి, అశోక్, గంటా గారు. థ్యాంక్ యూ. మండే ఎండలు చలివానలు శ్రమిస్తుంది నీ బాధ్యత. దుమ్ము ధూళిలు దుమారాలలో క్షణం లేదుగా తీరిక. ఎదలో కరుణై కదిలేలాటి నువ్వు పదమే రణమై రగిలే కాకి నువ్వు. సదా నీ ధర్మం ప్రజా సంక్షేమం. నువ్వే నువ్వే మా ధైర్యం. మండే ఎండలు చలివానలు శ్రమిస్తుంది నీ బాధ్యత.
దుమ్ము ధూళిలో దుమారాలలో క్షణం లేదుగా తీరిక. వెలుగు ఉదయాల మొదలే పనికి పరుగంటు కదిలే కఠినమౌ కర్తవ్యం నువ్వే. విధిగా ఎదురీదు కథలో చరిత పుటలోన మిగిలే అమరమౌ ఆదర్శం నీదే. పరుల కొరకే ప్రాణం బ్రతుకు మొత్తం త్యాగం. నీవు పంచే కాంతి విశ్వమంతా శాంతి. మండే ఎండలు చలివానలు శ్రమిస్తుంది నీ బాధ్యత. దుమ్ము ధూళిలు దుమారాలలు క్షణం లేదుగా తీరిక. ఈ ఒక మంచి ఉత్సాహమైన పండగ వాతావరణంలో జరుపుకుంటున్న ఈ జయదేవ్ పండగని మా రవిబాబు నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్. నేనైతే సినిమాలు చాలా ఎక్కువ చూస్తాను, చిన్న అనాలిసిస్ చేయగలను. బట్ ఏంటంటే అన్నమంతా ఉడికేటప్పుడు ఒక చిన్న మెతుకు చూస్తే దాని సంగతి తెలుస్తుంది అంటారు పెద్దవాళ్ళు. బట్ ఈ సినిమాలో ఈ పాటలు చూసేసరికి ఇది ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అన్నది మాకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు వైజాగ్ ఒక హీరో వచ్చేసారండి మాకు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థియేటర్ ట్రైలర్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. ఎస్. ఎవరిని పిలుద్దాం? కొంచెం మీకు ఎవరిని పిలవాలని ఉంది? కొంచెం చప్పుడు చేస్తే మేము అనౌన్స్ చేస్తాం. 1 2 3 ఎవరు? నన్ అదర్ దెన్ మెగాస్టార్ చిరంజీవి గారు. హార్డీ వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు. లెట్స్ వెల్కమ్ మోహన్ బాబు గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. గట్టిగా చెప్పట్లు. చందమామతో దాహం తీరేనా కంగగుండెలో ఆ కష్టాన్ని దాచి కంఠంలోన నీ ఇష్టాలే అన్నీ మరిచావేంటి నీ సగమేది అసలేది ప్రేమేది నీది. ఇక్కడించే బాధ్యత నాది. సో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేద్దామా? ట్రైలర్ ప్లీజ్. నేనేరా ఇవాళే నాదేరా నేనేరా మన దేశంలో అరెస్ట్ చేస్తే ఎన్ని గంటల్లో బెయిల్ వస్తుందిరా? ముందు పోతున్న నీ ఉద్యోగాన్ని కాపాడుకోరా బచ్చా. కొబ్బరి బొండం తాగు, కూల్ అవుతాం. చూపిస్తా నా పంజా ఒకరై మీసము చివరా. ఈ రిపబ్లిక్ డే నాడు, ఇండిపెండెన్స్ డే నాడు త్యాగాలు చేసిన వాళ్ళ పెళ్ళాం బిడ్డలు వస్తే మనం ఒక సర్టిఫికేట్ ఇచ్చి చప్పట్లు కొట్టి పంపిస్తున్నాం. అంతేనా సార్? పోలీస్ అనేవాడికి ఒక స్థానం ఉంది సార్. దానికి తెలుసో తెలియకో రక్షకుడు అనే పేరు పెట్టారు. నిజంగానే అలాగే ఉండాలి. పోలీసుని చూసి ప్యాంటు తడుపుకునే రోజు రాకపోయినా పర్వాలేదు, కానీ ప్యాంటు విప్పి వెక్కిరించే రోజు మాత్రం రాకూడదు సార్. సార్ చలివానలు శ్రమిస్తుంది నీ బాధ్యత. దుమ్ము ధూళిలు దుమారాలలో క్షణం లేదుగా తీరి. మోహన్ బాబు గారి చేతుల మీదుగా సిడి రిలీజ్ చేసి మొదటి సిడిని
దర్శకేంద్రులు రాఘవేంద్ర గారికి ఇవ్వవలసింది. రణమైరగిలే ఖాకీ నువ్వు సదా నీ ధర్మం ప్రజా సంక్షేమం నువ్వే నువ్వే మా ధైర్యం. మా ప్రయాణంలో ఒక 30 సంవత్సరాల పాటు ప్రయాణించిన చిరంజీవి గారి సమక్షంలో ఈ ఆడియో ఓపెన్ చేయడం, గంటా శ్రీనివాసరావు గారికి, చిరంజీవి గారికి, మా కుటుంబానికి, గంటా శ్రీనివాసరావు గారు వారి ఫ్యామిలీకి ఉన్న బాంధవ్యంలో మేము లేకుండా ఇది ఎలా జరుగుద్ది అన్న ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాం. ఎవరికైనా ఇక్కడ విజయం సాధించడానికి ఫస్ట్ కావాల్సింది కడుపులోంచి వచ్చే ఒక కసి లాంటిది ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. అది ఇతనిలో తప్పనిసరిగా ఉందని, దానికి సపోర్ట్గా ఎన్నో విజయాలు చూసిన జయంత్ గారు, ఎంతో అనుభవం ఉన్న అశోక్ గారు, వీరందరూ కలిపి దీన్ని నిర్మించి దీన్ని తప్పనిసరిగా సక్సెస్ చేస్తారని, రవికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్తే. ఘంటా శ్రీనివాసరావు అంటే ఘంటా బజాయించి ఏదైనా చేయగలదు, సాధించగలడు. తన కుమారుని రవిని, తనేమో రాజకీయ హీరోగా ఉన్నాడు, తన కుమారుని సినిమా హీరోగా చేయాలని డిసైడ్ చేశాడు. ఈ సినిమాలో బ్రహ్మాండంగా ఇటు మ్యూజిక్ ఉంది, డ్యాన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, ఫైట్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సినిమా చూస్తుంటే ఇది ఖచ్చితంగా రవి సినిమా హిట్ అయి కూర్చుంటే దానికి తిరుగులేదు నీకు తెలియజేస్తూ, తండ్రికి తగ్గ తనుడు అనిపించుకుంటావు. గంట ఆల్ ది బెస్ట్. రవికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. డాడీ లాగా పాలిటిక్స్, మా అంగారు లాగా బిజినెస్. మరి మా వదినమ్మకి ఒకసారి అందరు గట్టి చప్పట్లు కొట్టాలి. ఆవిడే కోరిక హీరోగా చూసుకోవాలని. మరి ఆవిడ సంకల్పం గట్టిది కాబట్టి రవి ఆ 3 కూడా రాజకీయాలు, మరి సినిమా రంగం, మా అంగారు నారాయణ గారి లాగా వ్యాపార రంగం, 3 కూడా సక్సెస్ అవ్వాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. గంటా శ్రీనివాసరావుతో నేను ఎప్పుడూ తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను. చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాడు. నవ్వు ఒక వరం, అది అదృష్టం. అటువంటి మంచి సోదరుడికి కుమారుడు ఈరోజు లాంచ్ చేస్తున్నారు పిక్చర్ ఫస్ట్ టైం అంటే రియలీ ఐ అప్రిషియేట్. అందరూ రకరకాలుగా చెప్తూ ఓన్లీ గంట వైజాగ్ అంటున్నారు. నెల్లూరు అమ్మాయి లేనిది వైజాగ్ లేదు. ఎంతసేపు అతని పోలికలే అంటే తల్లి పోలికలు కూడా ఉన్నాయని చెప్పాలి. నేను నీలాగా లేను స్వర్గం నరకంలో. ఏమయ్యా నీ ఫోటో, నీ ఫేస్ చూసుకున్నావా ఎప్పుడైనా? నువ్వు వరికొస్తావా అని అడిగారు నన్ను. నువ్వు యాక్టరా అన్నారు. కానీ టు బీ ఫ్రాంక్, ఆ రోజు స్వర్గం నరకంలో నాకంటే కూడా ఈ రోజున ఫస్ట్ పిక్చర్లో చాలా అందంగా ఉన్నావు. ఇది పొగడ్త కాదు, పొగడాల్సిన అవసరం లేదు. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి పరమేశ్వరుడి ఆశీస్సులు నీకుంటాయి. ఎవ్రీ సాంగ్ జయంత్ ఇట్స్ ఎ మెలోడీ. నా పిక్చర్స్ అన్నింటిలో కూడా మెలోడీ ఉంటుంటుంది. అదే సోదరుడు చెప్పాడు, ఆల్ సాంగ్స్ ఆర్ మెలోడీ. ఇట్స్ అప్రిషియేట్. నీ చేతుల మీదుగా ఎన్నో పిక్చర్స్ విజయవంతమైనాయి. చాలామంది హీరోలు నాకు అవకాశం ఇవ్వలేదు, నేను యాక్ట్ చేయలేదు. బట్ యు డిడ్ ఆల్ వండర్ఫుల్ మూవీస్. చెల్లెమ్మ, నీకోసం నేను ఒక శాలువా తెచ్చా. అందరూ అతను పొగుడుతున్నారు, అతను మంత్రి కాబట్టి, ఎమ్మెల్యే కాబట్టి పొగుడుతున్నారు. ఎందుకది? నేను అక్కడికి వచ్చి వేయినా ఎట్లా? స్టార్ మేకర్ సత్యానంద్ గారు 2 మాటలు మాట్లాడతారు. నేను ఇప్పటికీ ఒక 108 మంది హీరోలను తయారు చేశాను. ఈ 108 మంది హీరోల్లో ఎంతమంది ప్రముఖులు ఉన్నారో మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడు గంటా శ్రీనివాస్ గారితో చెప్తూ ఉంటాను, నేను రవిని తయారు చేసిన తర్వాత రవి ఎంత మంచి యాక్టరో నాకు తెలుసు.
మీరందరూ స్క్రీన్ మీద చూస్తారు. నేను గర్వపడే మరో మంచి హీరో నా స్టూడెంట్ గంటా రవితేజ. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్. I want all of y'all heartfelt blessings for Ganta Ravi and for Malvika Raj. That's all I want అండి. ప్లీజ్ మీ ఆశీర్వాదాలు కావాలి. నా తెలుగుని క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ చిత్ర నిర్మాత అశోక్ కుమార్ గారు. అందరికీ నమస్కారం. గంటా రవిని గంటా శ్రీనివాసరావు గారు ఆయన నా చేతుల్లో నమ్మకంతో పెట్టారు. మరి నేను ఫుల్ఫిల్ చేశానో లేదో తెలియదు, కానీ కొంతవరకు రీచ్ అయ్యాను అనుకుంటున్నాను. తనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే నేను సినిమాలు వద్దు అని మానేసి వేరే వ్యాపారంలో వెళ్ళిపోయినాక ఈ సినిమా తన కోసం చేయాల్సి వచ్చింది. డెఫినెట్గా ఈ బ్యానర్లో 3 సినిమాలు చేసాం. ప్రేమంటే దేరా, నెక్స్ట్ ప్రభాస్తో ఈశ్వర్, ఇప్పుడు గంటా రవితో జయదేవ్. డెఫినెట్గా ఇది హ్యాట్రిక్ అవుద్ది. మా ఇద్దరు కాంబినేషను మీరు అందరూ ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో మన గంటా రవి గారు. ఇప్పుడు ముందుగా మా దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, మా అమ్మ నాన్నకి. అలాగే దాని తర్వాత ఇక్కడికి వచ్చిన పెద్దలు మరియు అలాగే మా గురుగారు సత్యానంద్ గారు, అలాగే మన డైలాగింగ్ మోహన్ బాబు గారు, అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకా మిగతా వాళ్ళందరికీ, మన వైజాగ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క గంట వారి అభిమానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ టీంలో ఎస్పెషలీ ముగ్గురికి థ్యాంక్ యూ చెప్పాలి. జవహర్ గారికి ఫర్ గివింగ్ అన్ అమేజింగ్ పిక్చరైజేషన్, అండ్ మణి శర్మ గారికి ఫర్ అమేజింగ్ మ్యూజిక్, అండ్ ఆఫ్ కోర్స్ మన డైరెక్టర్ జయంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఈరోజు అందరూ మాతో ఈ స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. I truly feel blessed to be a part of this project. My first thank you would go to our director and my favorite, Jayant sir. Thank you so much for making this possible for me. I love you. Thank you Ashok sir for everything. Thank you Jawar garu for making me glow in the film. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. కారణం నాకు అత్యంత ఆప్తుడు, నన్ను అన్నయ్య అంటూ నోరారా పిలిచే తమ్ముడు మా గంటా శ్రీనివాసరావు గారి కుమారుడి ఆడియో లాంచ్ జరగటం, అందులో నేను పాలు పంచుకోవడం అన్నది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా నేను ఈ రోజున ఈ ఫంక్షన్కి రావటానికి ప్రధానమైన కారణం వేరే చెప్పనక్కర్లేదు, అది గంటా శ్రీనివాసరావు. మా ఇద్దరి అనుబంధం రాజకీయంగా ప్రారంభమైన అది మరింత బలపడి రాజకీయాలకి అతీతంగా మేము కుటుంబపరమైనటువంటి స్నేహితులు అయ్యాము. నా కుటుంబంలో ఒక సభ్యుడు అయ్యాడు మా తమ్ముడు గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు తోటి ఈ రోజుకి నాకు అంతటి చక్కటి అనుబంధం కొనసాగుతూ ఉంటాం అన్నది నిజమైన ఫ్రెండ్షిప్కి, నిజమైనటువంటి ఆత్మీయతను పంచుకోవడానికి తను ఎప్పుడూ ముందుకు ఉంటాడు. ఆ ఆత్మీయత ఈరోజు నాకు మరొక తమ్ముని తెచ్చిపెట్టింది అని అనిపిస్తుంటుంది. గంటా శ్రీనివాసరావుని చూస్తుంటే తన కొడుకు కంటే కూడాను ముందు తనకి సినిమాల పట్ల మక్కువ ఎక్కువ అని నాకు అనిపిస్తుంటుంది. ఆ అనుమానం నాలో ఉంది. అయితే అప్పట్లో తనకున్న పరిస్థితులు కానివ్వండి, తనకు అంతగా సపోర్ట్ లేకపోవడం మూలంగా ధైర్యం చేసి రిస్క్ తీసుకుని సినిమా ఇండస్ట్రీలో రాలేదేమో, కానీ నిజానికి తనకి సినిమా పట్ల మక్కువ ఉండబట్టే సినిమాకు సంబంధించినటువంటి 50 మందితోటి అంత పరిచయాలు ఏర్పరచుకోవడం కానివ్వండి, సినిమా ఫంక్షన్లు అంటే కనుక తను ఆహ్వానించగానే ముందుకు వచ్చి ఆ ముందు వరుసలో కూర్చోవడంలో కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక సినిమా పట్ల తనకి చాలా మక్కువ అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే చాలా కళైన మొహం. అంటుంటా నువ్వే సినిమాలు యాక్ట్ చేస్తుంటే బాగుండేదని, పోనానా అని అంటుంటే. సో తనకి తీరని కోరిక ఈ రోజున తను కొడుకు ద్వారా తీర్చుకోవడం అన్నది ముఖంలో చూస్తుంటే ఆనందం చాలా సుస్పష్టంగా కనబడుతుంది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో ఆనందంగా ఉన్నారు, ముఖ్యంగా వారి శ్రీమతి కూడాను. అండ్ ఈ రోజున రవి మూలంగా మా గంటా శ్రీనివాసరావుకి నిండైన పుత్రోత్సాహం ఏంటనేది అనుభవిస్తున్నాడు, అనుభవించాలి, ఇంకా భవిష్యత్ ఎంతో ఉంది.
రవిని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది మనిషి చాలా మ్యాచోగా ఉన్నాడు, ఇది హీరో మెటీరియల్ కాబట్టి ఖచ్చితంగా హీరోలో రావాలని తను నిర్ణయం తీసుకుంటే కనుక అది మంచి నిర్ణయం, ఖచ్చితంగా వస్తాడన్న నమ్మకం నాకు ఏర్పడింది. నాకు తను సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలిసినప్పుడు. సో ఆ రకంగా ఈ రోజున రవి ఒక చక్కటి కాంబినేషన్లో మన జయంత్ సి పరాంజీ దగ్గర తను చేయటం అన్నది శుభారంభం. అండ్ నిజంగా ఈ రోజున గంటా శ్రీనివాసరావు గారి పరిచయం ఏమిటి, ఆయన గుడ్ విల్ ఏమిటి అనేది ఈ రోజున స్టేజ్ మీద ఈ ఫంక్షన్కి ఇంతమంది సినిమా ప్రజలు రావటం, అలాగే వైజాగ్ నుంచి ఎంతోమంది అభిమానులు వీళ్ళందరూ తరలి రావడం చూస్తుంటే తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఉత్సాహం చూస్తుంటే కనుక రేపు థియేటర్లో కూడా ఇదే ఉత్సాహం కనబడుతుంది. అదేవిధంగా ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుంది, విజయం తప్పకుండా దీనికి లభిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇక ఇందాక సాంగ్స్ అవి చూస్తుంటే కనుక రవి చాలా చక్కగా తాను ప్రజెంట్ చేసుకున్నాడు అండ్ చాలా చక్కగా కనబడుతున్నాడు. ఎవరైనా సరే కొత్తగా సినిమా వస్తున్నప్పుడు ఒక లవర్ బాయ్గాను, తర్వాత టెండర్ లవ్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్ ఇలాంటివి చేయాలని ప్రిఫర్ చేయాలని చూస్తారు. అలాంటి ఇమేజ్ కాకుండా స్టార్టింగ్లో తన పర్సనాలిటీ తగ్గట్టుగా, తన లుక్స్కి తగ్గట్టుగా ఆ మ్యాచో ఇమేజ్ని ప్రజెంట్ చేయాలని ఆ రకమైన క్యారెక్టర్, టఫ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని ఎంచుకొని రావటం అన్నది అది తను వేసిన ప్రప్రథమైన అడుగు, తన భవిష్యత్తుకి మంచి గుడ్ స్టార్ట్ అని అనుకుంటున్నాను. వారు ఏమిటి వారు అన్నది వారు వేసే తొలి అడుగును బట్టి ఆధారపడి ఉంటుంది. అలాంటి తొలి అడుగు చాలా చక్కగా తను వేసాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది సక్సెస్ఫుల్ కెరీర్కి మొట్టమొదటి అద్భుతమైన అడుగు ఈ సినిమా తను చేయటం అన్నది, ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకోవటం అన్నది. జయంత్ లాంటి డైరెక్టర్ దగ్గర చేయటం, జయంత్ వెరస్టైల్ డైరెక్టర్, తనకు ఉన్నటువంటి రేర్ రికార్డ్ ఏంటంటే ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా టాప్ టు బాటమ్ ఉన్న అందరి హీరోలతోటి సినిమాలు చేసినటువంటి దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది జయంత్ ఉన్నటువంటి టాప్ హీరోస్ అందరితోటి, కొత్త వాళ్ళతోటి, చిన్నవాళ్ళతోటి అందరితో చేసిన రేర్ రికార్డ్ జయంత్ సొంతం. అండ్ ఆ సినిమాలు చూస్తే అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. మనిషిలో యాక్షన్, అలాగే ఫ్యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఒకటేంటి క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలని చాలా చక్కగా తెరకెక్కించేటువంటి సమర్థత ఉన్నటువంటి డైరెక్టర్ జయంత్. అలాంటి జయంత్ డైరెక్షన్లో ఈ రోజున తను సినిమా చేయటం అనేది ఈ సినిమా చాలా చక్కగా రూపుదిద్దుకుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకి విజయం తథ్యం అంటలో కూడా నాకు ఎలాంటి సంశయం లేదు. ఆ రకంగా వారికి జయంత్కి, అలాగే రవికి, అలాగే తన అందచందాలతోటి ఈ సినిమాకి ఒక గ్లామర్ తీసుకొచ్చేటువంటి హీరోయిన్ మాలవిక కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఇక అశోక్ కుమార్, ఆయన ఇందాకే అన్నారు, ఆయన నేను కొంచెం సినిమా రంగానికి కొంచెం దూరంగా ఉంటూ నా పని ఏదో చేసుకుంటుంటే మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు అంటే కనుక స్టార్స్ని పిలిచాయి అంతే. ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఇది కనపడుతుంది కాబట్టి తిరిగి అది నీ చేతుల మీదుగా, నీ గోల్డెన్ హ్యాండ్ మీదుగా తన కుమారుణ్ణి లాంచ్ చేయాలని ఆయన అభిలషించారు. అలాగే అన్నీ అలా సమకూర్ని ఈ రోజున ఈ ఫంక్షన్ చూస్తుంటే కనుక ఎంత గ్లామరస్గా ఒక పెద్ద హీరో ఫంక్షన్ జరిగినట్లుగా జరుగుతుంది అంటే కనుక అది అందరి యొక్క ఆశీస్సులు, అందరి యొక్క మంచి తలంపుతోటి అందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ అందజేస్తున్నారు కాబట్టి ఇంత చక్కగా జరుగుతుంది. మీరు ఖచ్చితంగా హిట్ సాధిస్తారు. మళ్ళీ ఇది మీకు సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీ వదులుకుందామన్నా అది మనల్ని వదలదు అశోక్ కుమార్, ఖచ్చితంగా రావాల్సిందే. కాబట్టి దీనికి దూరంగా వెళ్ళే ప్రసక్తి లేదు. నేనే పెద్ద ఉదాహరణ. ఓకే, కాబట్టి ఈ రోజున మనీష్ శర్మ ఇక్కడ లేడు, కానీ మనీష్ శర్మ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు. అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ రోజున తను మనం తలుచుకోవాలి, తనకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అతను ఇచ్చేటువంటి సంగీతం నాకు ఇంద్ర చూడాలని ఉంది, అలాగే ఠాగూర్, ఇవన్నీ కూడా అత్యద్భుతమైన సినిమాలు. అలాగే ఆ రేంజ్లో ఈ సినిమా కూడా మ్యూజికల్గా అలాగే కథగా కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను రవిని ఆశీస్సులు అందజేస్తూ, అలాగే మా సోదరుడు గంటా శ్రీనివాసరావుకి ఆల్ ద బెస్ట్ చెప్తూ, డెఫినెట్గా మీరు పుత్రోత్సాహాన్ని టు ది పీక్ మీరు అనుభవిస్తారని దంపతులు ఇరువురికి నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తాను. నమస్తే, జై హింద్.
ఓ నవ్వులో ఇంతుందా ఇంతుందా నేనెప్పుడు ఊహించని వింతుందా ఓ నవ్వులో ఇంతుందా ఇంతుందా నేనెప్పుడు ఊహించని వింతుందా